మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు, పరలోక రాజ్య వారసుడు అవుతావు, వారసురాలి అవుతావు అని చెబుతుంటే మా ఆయన ఊరుకోడు అంటది ఒక ఆమె, మా ఆవిడ కొట్టిద్ది అంటాడు ఒక ఆయన. అంటే అర్థం చేసుకోండి, కొట్టిద్దంటే కొట్టిద్దని కాదే కానీ ఒప్పుకోదని. మా ఇంట్లో మా పిల్లలు ఒప్పుకోరంటది ఒక ఆమె, మా పిల్లలు ఒప్పుకోరంటాడు ఒక ఆయన. నేను అంటున్నాను, లోతుగతేగా నీ గతి, లోతుగతేగా నీ గతి. దేన్ని కోరుకొని పోయాడు? ఎవరి కోసం పోయాడు? చివరికి ఎవరన్నా మిగిలారా? చివరికి తనను ఆదరించడానికి ఎవరన్నా వచ్చారా? చివరికి తన కోసం శేషంగా ఎవడన్నా నిలిచాడా? లేదు. ఈరోజు మొట్టమొదటి ప్రశ్నగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరి కోసం నీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు? ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి పరిచయం అయింది. నా భార్య కంటే కూడా బాగా ప్రేమిస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, అస్సలు ఉండలేకపోతున్నాను అస్సలకి. ఆ అమ్మాయి కావాలి నాకు. ఆ అమ్మాయి బాప్తీసం ఆ శాలేమన్న చెబుతుంటే బాప్తీసం పొందాలనిపిస్తుంది, కానీ ఆ అమ్మాయిని వదిలి ఉండటం అంటే కష్టం. మరి ఇప్పుడు భార్య ఉండి ఇంకొక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే అట్టుండి బాప్తీసం తీసుకుంటే సరైంది కాదని కూడా నాకు తెలుసు. నేను చెడిపోయినోడైనా నా దగ్గర కూడా నీతి ఉంది. ఓరి నీ తగలయ్యో, నా దగ్గర కూడా ఏముంది? నా దగ్గర కూడా నీతి ఉంది. అందుకని కొద్ది కాలం తర్వాత అని రాసుకొచ్చుకున్నాడు బాండు. ఏం బాండ్ అంటే ఆమెతో జీవించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు బాప్తీసం పొందుదు కానీ దేవుడి దగ్గర ఒప్పందం చేసుకొని రాపించుకొచ్చుకున్నాడు బాండు. ఉంటాడండి? గ్యారెంటీ ఉందా? పాపం యొక్క ఆకర్షణను బట్టి కొంతమంది రక్షణకు దూరం అయిపోయారు. నేను చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చేమో కానీ నేను చెప్పేది పచ్చి నిజం. డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళే ఉన్నారు, నేనేం తిక్కలోని కాదు. నేను అన్నాను, బ్రదర్ నీకు ఆ అమ్మాయి ఎక్కువ, రక్షణ ఎక్కువ అంటే? కాదన్నా, మామూలుగా ఇప్పుడు అట్లా ఉండి తీసుకోవచ్చా? నీకెక్కడ సిగ్గు లేదు? నీకు లేకపోతే నాకన్నా ఉండాలిగా. నువ్వు అట్లా ఉండి వచ్చి ఇట్లా తీసుకోవచ్చు అంటే నేనెట్టిస్తా? నాకు ఉండదు సిగ్గు? నువ్వు మారు మనసు పొందితే కదరా బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటి? పాత జీవితాన్ని సమాధి చేసి క్రీస్తు యేసునందు నూతన సృష్టి కావాలి. పాతదైన